ఒక్క నిమిషమైన పుచ్చగా పాఠములను చక్కగా వల్లించుతూ ఉపాధ్యాయులకు ఒప్పించుకుంటుండెను. ఉపాధ్యాయులందరూ ఈ బాలుని మెచ్చుకొనుచుండెను. బోర్డు స్కూలు నందున్న ప్రారంభ విద్యను నేర్చుకునేను. తరువాత ఆంగ్ల విద్యను 5వ బాలుడు ఉత్సహించుతుండెను. కానీ తండ్రిపై తరగతులకు కట్టవలసిన జీతమును, విద్యా పరికరములను సమకూర్ప శక్తి లేని వాడగుట చేసి ఈ బాలుడు నిరాశ చెందుతుండెను. ఇంతలో నీ బాలుని బావగారు శాస్త్రి గారి ఇంటికి వచ్చుట తటస్థించెను. వీరు కడప జిల్లా రాజంపేట యందు తాలూకా కచేరీలో గుమాస్తగా ఉండేది. వీరి బాలుని విద్యాశక్తిని తండ్రి అసక్తతను చూచి తాని బాలుని చదివించదనని రాజంపేటకు తీసుకుని పోయాను. అక్కడ సత్యనారాయణ ఆంగ్ల పాఠశాలలో చేరి 2 సంవత్సరములు విద్యావ్యాసంగం నందు గడిపి మరల వాకాటికి వచ్చి చేరాను. అప్పుడు ధరణి జనకుని బాలునకు ఉపనయనోత్సవము జరుపుచు ముహూర్తమును నిశ్చయించను. సత్యనారాయణ శుభజనమెప్పుడు వచ్చునాయని ఎదురు చూస్తుండెను. ఈ బాలుని తన సోదరుడకు ఋషయ్యకును ఏకే ముహూర్తమున యజ్ఞోపవీత ధారణ సంస్కారం జరుగునట్లు నిర్ణయింపబడిను. ఈ బాలుని జనని జనకులే గాక గ్రామవాసులందరికీ ఉత్సవము సంతోషదాయకముగా నుండెను. ఉపనయన సుముహూర్తమున దివసమే తెంచెను. కొబ్బరి ఆకులు పందిళ్ళ తోడను, రంగురంగుల కాగితపు మాలల తోడను, మామిడాకులతోనూ, పచ్చతోరణముల తోడను నేత్ర పర్వంగా గొలుపునట్లు గృహము అలంకరించిరి. ఆహ్వానములను అందుకొని బంధుమిత్రాలు తెంచిరి. సత్యనారాయణకు గృహం నందు 5 దినముల మహావైభవముతో ఉపనయన మహోత్సవము జరిగెను. గాయత్రి మంత్ర ఉపదేశింపబడగనే సత్యనారాయణ ముఖవర్చస్సు దివ్య కళాయుతమై ప్రకాశించెను. ఉపనీతుడైనప్పటి నుండి సత్యనారాయణ త్రికాల సంధ్యవందనము గావించుతూ సాధు సంతర్శనోత్సుకత కలవాడై సంతత భగవన్నామ స్మరణానంద పరవశుడై తాను నేర్చిన ఆంగ్ల విద్యను కూడా మర్చిపోయాను. అందులకు జనకుడు కడుంగుడు విచారించి ఈ బాలుని ఆంగ్ల విద్యాసమునకై మేనమామ వద్దకు పంపెను. ఓం తస్సత్. చాలు ఒక పేరు.